పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రికార్డుల కోసం ఆరాటం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఇదే రకమైన వైఖరి. టెన్త్ క్లాస్ మార్కుల సర్టిఫికెట్లు భయాలు. ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విద్యార్థి జీవితంలో అత్యంత ప్రధానమైనది 10th క్లాస్ మార్కుల సర్టిఫికెట్. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఆ తర్వాత ఉద్యోగాలు చేయాలన్నా ప్రతి ఒక్కరు ముందుగా ఆ సర్టిఫికెట్ని అడుగుతారు. ప్రభుత్వం ఇచ్చే ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్లు, ఇతరత్ర గుర్తింపు కార్డులన్నిటికీ ఈ సర్టిఫికేట్ అదే ఆధారం. అంత అత్యంత కీలకమైన 10th సర్టిఫికేట్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ఖండించారు. నేటి పాలకులకు రికార్డుల కోసం తాపత్రయమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. రికార్డుల కోసం ఆరాటంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. 2 వారాల్లో దిద్దాల్సిన పేపర్లను కేవలం వారం రోజులనే దిద్దించి రికార్డు స్థాయిలో రిజల్ట్ వచ్చేశామని గౌరవనీయ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డప్పాలు కొట్టుకున్నారు. ఆ తర్వాత వెల్లడిన వాస్తవాలు చూస్తే నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెలగాటమాడినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏడాది మార్చి 17 నుంచి 31 తేదీ వరకు జరిగిన ఎస్ఎస్సి పరీక్షలు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు రాశారు. వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద 81.14% పాస్ అయ్యారు. ఇక్కడి వరకు అంతానా బాగుంది. అయితే 2 వారాల్లో చేయాల్సిన వాల్యుయేషన్ వారంలోనే హడావిడిగా ముగించి ఫలితం వేలాది మంది విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 66,363 మంది రివాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారంటే సమస్య తీవ్రత అర్థమవుతుంది. రివాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్న వారిలో 11,175 మంది విద్యార్థుల పేపర్లలో మార్పులు జరిగి అసాధారణంగా పెరిగినట్లు తెలుస్తుంది. కేవలం కార్పొరేటర్లకు ప్రయోజనం కలిగించేందుకే ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తెచ్చి వారం రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేయించిందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఆరోపణ సంగతి ఇలా ఉన్న వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక క్షోభకు ప్రభుత్వే కారణం. ఉదాహరణకు మొన్న వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని గంగిరెడ్డి మోక్షితకు తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చాయి. కానీ సోషల్లో 21 మార్కులే వచ్చి తప్పినట్లు రిజల్ట్ వచ్చింది. విద్యార్థిని తండ్రి మల్లేశ్వర్ రెడ్డి 1000 రూపాయల ఫీజు కట్టి రివాల్యుయేషన్ పెడితే అధికారులు పేపర్ మళ్లీ దిద్ది సోషల్లో 24 మార్కులు వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. IIIT ఏపీ మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ కాలేజ్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసేందుకు గడువు ముగిసిపోయింది. ఇలానే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కుందన అనే విద్యార్థినికి అన్యాయం జరిగింది. సాయి కుందన ఒక పేపర్లో కేవలం 34 మార్కులు వేసి తప్పించారు. రివాల్యుయేషన్లో ఆమెకు 93 మార్కులు వచ్చాయి. ఏం లాభం? ఉత్తమ విద్యార్థినికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. IIIT ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజీలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించాకే సంక్షేమ పథకాలు ఇస్తామని, సంపద సృష్టికి చిట్కాలు చెప్పమని ఆ మధ్య జనాలను అడిగారు. సంపద ఎలా సృష్టించాలో అర్థం కాక ఇలా విద్యార్థుల పరీక్షా పేపర్లు రివాల్యుయేషన్ ఫీజు ద్వారా సంపద సృష్టించాలనుకున్నారో ఏమో. ఈ ప్రభుత్వానికి రికార్డుల పిచ్చి కదా, ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. 66,363 మంది విద్యార్థుల ద్వారా ఒక్కొక్క నుంచి 1000 రూపాయల చొప్పున మొత్తం 6,63,63,000 రూపాయలు ప్రభుత్వానికి సంపద సృష్టి జరిగినట్లేగా. జరగాల్సిందేదో జరిగిపోయింది. ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఆ 66,363 మంది విద్యార్థులకు రివాల్యుయేషన్ ఫీజు వెనక్కి ఇవ్వాలి. అలాగే రివాల్యుయేషన్ మార్కులు పెరిగిన ఆ 11,175 మందికి IIIT ఏపీ మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ కాలేజీలో చేరడానికి అవకాశం కల్పించాలి. జరిగిన తప్పిదానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చూస్తామని మాట ఇవ్వాలి. ఇది ప్రజలు అత్యంత విశ్వాసంతో ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఇది కనీస ధర్మం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.